హలో అండి అందరికీ. తాజ్మహల్ అనగానే మనందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రేమకి గుర్తుగా కట్టిన ఒక కట్టడం అని. నిజంగా ఇది ప్రేమకు గుర్తుగా కట్టిన కట్టడమా లేక మరేమైనా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది తాజ్మహల్ ప్రపంచ వింతల్లో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి ఈ కట్టడం ఇది ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన 7 భార్యల్లో 4వ భార్య అయినటువంటి ముంతాజ్ కోసం నిర్మించాడు. అది మనందరం చదువుకున్నాం. అయితే ఇది షాజహాన్ తన 4వ భార్య ముంతాజ్ కోసం కట్టిన సమాధి లేక హిందువుల ఆరాధ్య దైవమా, శివుడి ఆలయమా అనేది చరిత్రకారులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ పిఎన్ ఓక్ అనే సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు తాజ్మహల్ ది ట్రూ స్టోరీ అని ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అందులో ఇతడికి కనుగొన్న నిజాలు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నమ్ముతున్నట్లు ముంతాజ్ సమాధిగా పిలువబడే తాజ్మహల్ షాజహాన్ నిర్మించలేదని, అది ఒక పురాతన రాజప్రస్థానం, అందులో ఒక శివాలయం అంటే మహాలయం అని ఉండేదని, అది ఆగ్రా నగర్ రాజపుత్ర రాజుల ప్రార్థనా స్థలం అని చెప్పడం జరిగింది. పూర్వం రాజులందరూ నదుల పక్కనే తమ యొక్క ప్రార్థనాలయాలు నిర్మించుకునేవారని, అయితే షాజహాన్ జైపూర్ రాజా జైసింగ్ నుంచి ఈ ప్రాసాదాన్ని వశపరుచుకొని మరమ్మతులు చేసినట్లు ఓక్ గారు తన పుస్తకంలో వివరించడం జరిగింది. ఇందుకు ఆధారంగా అతను మొఘలుల రాజశాసనమైనటువంటి బాద్షా నామాలో రాజా జైసింగ్ నుంచి ఆగ్రాలో ఈ సుందర మహల్ని వశపరుచుకున్నట్లు, అక్కడే తన రాణి అయినటువంటి ముంతాజుకు సమాధి చేసినట్లు చెప్పబడింది. దీనికి ఆధారంగా బాద్షా నామా పేజ్ నెంబర్ 403 వాల్యూమ్ నెంబర్ 1లో వివరించడం జరిగింది. అలాగే జైపూర్ మహారాజు దగ్గర తాజ్మహల్ ప్రాసాదాన్ని అప్పగించిన రహస్య పత్రాలు నేటికి ఉన్నాయనేది చెప్పడం జరిగింది. 1633 డిసెంబర్ 18వ తారీఖున ఇవి తీసుకున్నట్లు అతను చెప్పడం జరిగింది. అయితే తాజ్ మకాన్ లేదా తాజీ మకాన్ అనే ఆ ప్రాంతాన్ని పిలిచేవారని, ముంతాజ్ మరణానికి ముందే ఆ ప్రాంతాన్ని తాజ్మహల్గా పిలిచేవారని ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త టావెర్నియర్ 1638-1643 మధ్యకాలంలో ఆగ్రాను సందర్శించిన తరువాత భారత యాత్ర అనే పుస్తకంలో సూచించడం జరిగింది. ఇంకా తన పుస్తకంలో తాజ్ మకాన్ సమీపంలోనే ముంతాజ్ సమాధి నిర్మించాడని, ఇంకా మరో 6 విశాలమైన ప్రదేశాలు ఉన్నాయని, అవి అక్కడికి అనేక మంది విదేశీయులు పర్యాటకులుగా వస్తారని, అందుకోసమే ముంతాజ్ సమాధిని ప్రపంచం సందర్శించి అభినందిస్తుందని షాజహాన్ అభిప్రాయం కావచ్చు అని తన పుస్తకంలో వ్రాసుకోవడం జరిగింది. అసలు మహల్ అనేది అరబిక్ పదం కానే కాదు, ఇది హిందూ పదం అని చెప్పడం జరిగింది. అయితే అసలు తాజ్ లేక తేజ్ అన్న కాంతి అని సంస్కృత అర్థం. సంస్కృతంలో కాంతిని తేజ్ ఆర్ తాజ్ అని పిలుస్తారు. ఆ పరిసరాల్లోని శివాలయాలను తేజోమహాలయం అని అంటారు. తాజ్మహల్ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమశివాయ అనే మంత్ర జపాలు స్పష్టంగా వినిపించినట్లు అరబిందో శిష్యురాలు కూడా వెల్లడించడం జరిగింది అప్పట్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తాజ్మహల్ సముదాయంలో ఎన్నో గదులు షాజహాన్ కాలం నుంచే మూసివేయబడి ఉన్నవి. వాటిలోనికి సందర్శకులను అనుమతించరు. ఓక్ గారు ఆ గదులలో శిల్పాలు ఉన్నాయని అభిప్రాయపడటం జరిగింది. అసలు ఇది ప్రస్తుతం అందరూ అనుకునే విధంగా ప్రేమకు చిహ్నం అయితే, అసలు అక్కడ ప్రేమ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే షాజహాన్కి ఒకే ఒక భార్య ముంతాజ్ మాత్రమే అయితే ఓకే, తన కోసం తన మీద ప్రేమతో ఎంతో ప్రేమ ఉంది అనుకోవచ్చు. కానీ అక్కడ పరిస్థితి వేరు. ఆల్రెడీ అతనికి 3 పెళ్లి చేసుకున్న తరువాత 4వ భార్యగా ముంతాజ్ను చేసుకోవడం జరిగింది. ప్రేమ ఉంటే అయినా అక్కడితో ఆగాడా, మళ్ళీ 3 చేసుకున్నాడు. మరి ఇక్కడ ప్రేమ ఎక్కడ కనిపించిందో ఈ తరం ప్రేమికులకి ప్రజలకి తెలియాల్సి ఉంది. అయితే తను కూడా ఎప్పుడు చనిపోయిందంటే తన 14 సంతానం తరువాత చనిపోవడం జరిగింది. అయితే పిల్లల్ని కనీకని ఆరోగ్యం దెబ్బతిని ఉండవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ప్రేమకి ప్రతిరూపంగా చెప్పుకోదగ్గ పాత్ర ఏముంది? షాజహాన్ ముంతాజుల దగ్గర కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇదే. ఏది ఏమైనా చివరిగా మనం పురాతన వస్తువులను అవి ఎన్ని సంవత్సరాలో తెలుసుకోవడానికి సైంటిఫిక్గా రేడియో కార్బన్ డేటింగ్ అనే పద్ధతిని వాడి తెలుసుకుంటాం. ఒక ప్రముఖ కాలేజీ ప్రొఫెసర్ అయినటువంటి న్యూయార్క్ చెందిన మార్సిన్ మిల్స్ అనే శాస్త్రవేత్త తాజ్మహల్ తలుపుల మీద కార్బన్ డేటింగ్
పద్ధతి ద్వారా పరీక్షిస్తే తాజ్మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే దాదాపుగా 300 ఏళ్ల ముందుదని నిరూపించడం జరిగింది. చూద్దాం, ముందు ఈ కట్టడంపై ఉన్న అనుమానాలు తొలగించడానికి ప్రభుత్వాలు ఏమైనా శాస్త్రీయ పద్ధతుల ఆధారాలు కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తాయేమో. మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం. అప్పటిదాకా ఎందుకు, ప్రభుత్వాలు మారితే పాత ప్రభుత్వాలు నిర్మించినటువంటి వాటి పేర్లు కూడా మార్చి కొత్త పేర్లు పెట్టుకోవడం అలానే చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా చూస్తుంటాం. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఖచ్చితంగా తను అనుకున్నది చేయగలడనే దానికి నిదర్శనం. చివరిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.